హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన నేస్తం మన వాలంటీర్. నేను మీ వాలంటీర్ను. ఈరోజు మన ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ని అయితే వాలంటీర్లకు తెలియజేయడం జరిగింది. ఆ న్యూస్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వాలంటీర్లకు తీపి కబురు అయితే తెలియజేయడం జరిగింది. అది ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా కొన్ని మార్పులు చేర్పులు చేయాలని మన ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే వ్యవస్థ పేరును మార్చే యోచనలో మన ప్రభుత్వం అయితే ఉంది. దానిలో భాగంగానే గ్రామ వాలంటీర్ పేరును గ్రామ సేవక్గాను, వార్డు వాలంటీర్ను వార్డు సేవక్గాను మార్చాలని మన ప్రభుత్వం అయితే అనుకున్నట్లు ఉంది. అంతేకాకుండా 3 ఏళ్ల కాల పరిమితి, వాలంటీర్లు, గ్రామ సేవక్, వార్డు సేవక్ ఒక్కొక్కరికి 100 ఇళ్ల బాధ్యత. ఇక్కడ మనం న్యూస్ను చూసినట్లయితే వాలంటీర్లను ఏం చేద్దాం అని ఉంది. ఇందులో భాగంగా మనం చూస్తే వాలంటీర్ల ఉద్యోగాన్ని నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలన్న ప్రతిపాదన. అంటే వాలంటీర్లను ఇంతకాలానికి మాత్రమే అనేది ప్రతిపాదన అయితే ప్రభుత్వము కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. అంటే ఈ వ్యవస్థలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలన్నది కూటమి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. వాలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్న వారి పనితీరులో అనేక మార్పులు రావాలని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇంతకుముందు చెప్పినట్లుగానే వాలంటీర్లలో విధి విధానాల్లో మార్పులు చేయాలన్నట్టుగానే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. అంతేకాకుండా 3 ఏళ్లకు మించి వాలంటీర్లను కొనసాగించకూడదని, ప్రతి 3 ఏళ్లకు కొత్త వారిని నియమించాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. అంటే ఈ కాలంలోనే ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి ఇతర ఉద్యోగాలు సంపాదించుకునే మార్గం కూడా చూపించాలని అందులోనే సూచించడం జరిగింది. ఈ వ్యవస్థలో మార్పులు తీసుకురానున్న మార్పు చేర్పులపై ప్రజల నుంచి వచ్చే సలహాలను పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలు కొన్ని చూస్తే వాలంటీర్ పేరు మార్చి గ్రామ సేవకు, వార్డు సేవకుగా మార్చాలి. అంతేకాకుండా వాలంటీర్లను స్థానిక సంస్థల పరిధిలోనికి తీసుకొచ్చి ఆ పనులను అప్పగించాలి. అంటే పథకాల కింద లబ్ధిదారులకు చేసే డబ్బు పంపిణీతో వాలంటీర్లకు సంబంధం లేకుండా చేయాలని ఇందులో ముఖ్యంగా ఉంది. అంతేకాకుండా వాలంటీర్ల వేతనం 10,000కు పెంచుతామని టీడీపీ కూటమి నేతలు ఎన్నికల ముందు ప్రకటించడం జరిగింది. ఆ ప్రకారంగానే వేతనం పెంచే ఆలోచనలో కూడా మన ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నారు. ఇక మీదట ప్రతి 100 ఇళ్లకు ఒక వాలంటీర్కి అయితే అప్పగించే అవకాశం ఉంది. సో మొత్తానికి వాలంటీర్ని అయితే తిరిగి విధుల్లోకి మళ్ళీ మనం తీసుకుంటున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.